సెప్టెంబర్ 1, 2009 ఆ రాత్రి గడవకపోతుంది. తెల్లారి సూర్యుడు ఉదయించకుండా ఉంటే మా నిండు సూర్యుడికి గ్రహణం పట్టేది కాదు. నిర్దయుడైన దేవుడు మా దేవుడిని మా నుంచి దూరం చేసేవాడు కాదు. విధికి విధాతైనా తలవంచక తప్పదు. మేం అతి సామాన్యులం, బలహీనులం కదా రాజా. నువ్వు లేవన్న నిజాన్ని నచ్చకపోయినా నమ్మకపోయినా నత్తనడకన మా జీవితాల్ని సాగిస్తున్న సామాన్యులు. నీ కథ ఎందరో ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు ఎందరికో చెప్పారు. కానీ నువ్వు లేని మాలాంటి వాళ్ల కథ నీకెవరు చెప్తారు రాజా. అందుకే మా కథ ఈరోజు నేను నీకు చెప్తాను రాజా. ఎక్కడున్నా వింటావని ఆశిస్తున్నాను. దేహాన్ని విడిచి నువ్వెళ్ళిపోతే దైవంగా పేదల గుండెల్లో నిలిచావు. కానీ ఈ నిజాన్ని నిబ్బరంగా భరించలేని ఎన్నో గుండెలు రాలిపోయాయి. నీ చిరునవ్వు తెరపైన కనిపిస్తే చాలు కడవల కన్నీరు ధారలా కారింది. రాష్ట్రం నాయకుడు లేడని, నీ బిడ్డలకి నువ్వెప్పటికీ తిరిగి రావని, ఒక్కసారి ఎదురైతే మళ్ళీ నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని చిన్న వయసులో ఇంతటి కుటుంబాన్ని తనకిచ్చి తనని పెద్దని చేసి ఏం జరుగుతుందో అర్థం కాని ప్రళయంలో ఇరుక్కున్న నీ బిడ్డ నిబ్బరంతో నిలబడి నిండు మనస్సుతో చిన్న చిన్న హృదయాలకు ఓర్పుగా ఓదార్పు ఇస్తుంటే పదవి కోసం సంతకాలు సేకరించాడని అందరూ అన్నారు. అనుభవజ్ఞులు ఒక్కరు, పైరవిల వీరులు మరొక్కరు వారి బలాబలాల్ని బట్టి కుర్చీ ఎక్కితే నువ్వుండగా మంచోడనిపించుకున్న నీ బిడ్డని జైలు పాలు చేశారు. ఎందుకో తెలుసా రాజన్న? నీలాగే అతను కూడా ప్రతివాడి భుజం తడతానన్నాడు, పేదలకి అన్నం పెడతా అన్నాడు, నీకోసం ప్రాణం విడిచినందరికీ పెద్దగా ఉంటాను అని భరోసా ఇస్తా అన్నాడు. అందుకు కాలం గడిచింది. 16 నెలల తర్వాత నువ్వు మాకిచ్చిన నీ చిహ్నం, జ్ఞాపకం మళ్లీ బయటకు వచ్చింది. కాలక్రమేణా రాష్ట్రం 2 రాష్ట్రాలయ్యింది. రాజన్న పాలించిన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కూడా వచ్చింది. ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో 2 కళ్ల సిద్ధాంతం, 6 చేతుల సహాయంతో నీ బిడ్డని, మా నాయకుణ్ణి ఓడించి ప్రతిపక్షంలో కూర్చుని రాటుదెలమంటే నువ్వు చూపిన దారిలోనే నిన్నే జెండాగా చేసుకుని నువ్వు చెప్పిన మాటని ఎజెండాగా మోస్తూ ప్రతి బడుగు జీవి అడుగులో అడుగు కలిపి రాయి రాయి దాటి ఎన్నో మైలురాళ్లు దాటి 3648 కిలోమీటర్ల యాత్ర చేసి ఎన్నికల్లో గెలిచాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను. మంచి రోజులు వచ్చాయని అనుకుని నీ బిడ్డ కదా ప్రజాసేవ చేశాడు. చెప్పిన మాటకి కట్టుబడి తరాతమా లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా అర్హత ఉంటే చాలు మంచి చేసే ప్రయత్నం చేస్తా అన్నాడు. కనిపించిన ప్రతిబడిని గుడించేశాడు. వైద్యశాలల్ని వైద్యాలయాలు చేశాడు. పేదవాడికి పట్టడన్నం పెట్టి పొట్ట నింపే ప్రయత్నం చేశాడు. పొరుగు రాష్ట్రంతో పోరాడి మరీ నీటిని తెచ్చాడు. ఇలా ఎన్నో చేస్తూ ఉన్న సమయం అది. గెలిచిన వాడిది విజయగాథ, ఓడిన వాడిది అవమానపు జ్వాల. కరిగిపోతున్న కాలంలో, ఎదురు చూస్తున్న ఎన్నికలు వస్తున్న సమయంలో, ధర్మంగా జరగాల్సిన యుద్ధంలో కేసరిని కరిచేందుకు గుంటనక్కులు గుంపు కట్టి అసత్యాలు, మోసాలు, లేనిపోని మాటలు, అనవసర నాటకాలు, వ్యక్తిత్వ హనాలు ఎన్నో చేశారు. అరక్షణానికి అరిచి చెప్పిన అబద్ధం ముందు నిప్పులాంటి నిజం నీరుగారిపోయింది. చేసిన మంచి తిరిగి వస్తుంది అని నమ్మిన అమాయకుడికి అవమానం ఎదురైంది. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. మంచి చేసిన మనిషికి మాయమాటల కాటు పడింది. నీరాజనాలు పట్టాల్సిన మేము నిస్సహాయంగా నించుంటే, అల్లరిముఖలు వీధుల్లో స్వైరవిహారం చేస్తుంటే, రక్తం ఏరులై పారుతుంటే, గుర్తుగా పెట్టుకున్న విగ్రహాలు తగలబడిపోతుంటే, జనాలు ఊళ్లకు ఊళ్ళు వలసిల్లిపోతుంటే, అబద్ధం చేసిన మోసం ముందు జగన్ చేసిన సాయం నిలవలేదు రాజన్న. నీ బిడ్డ కోసం కాకపోయినా ఆయనకి తోడుగా నిలవాలి అనుకుంటున్నా నాలాంటి వాళ్ల కోసం, మాలాంటి వాళ్ల కోసం మళ్ళీరా రాజన్న, మా కోసం మళ్ళీరా రాజన్న.